మనకి ఇది మొత్తం మధుబాల కట్ల అంతా యాస్టీజ్ బోట్ నెక్ హై నెక్ మనం అలా అయితే మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాం కదా. సో ఇదంతా అలాగే వస్తాయి. మామూలు మొత్తం ఈ నెక్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా మనకి హై నెక్ లో వచ్చినట్టుగానే వస్తాయి. మనకి ఫ్రంట్ ఓన్లీ మనకి షేప్ ఒకటే మనకి డిఫరెంట్ గా వస్తుంది. ఆ షేప్ ఒకటి మీకు ఇవన్నీ అర్థమైతే కనుక అది అర్థం అవుతుంది. మీ అందరికి అర్థమైంది కదా? అర్థమైందా? నీకు అన్ని అర్థమైనయా? మీకు అసలు అంటే ఇంతకు ముందు మొత్తం దీంతోనే కుట్టిదాను కదా, అంటే బ్లౌజ్ కొలతలతోనే కుట్టిదాను కదా. ఇప్పుడు ఇదంతా బాగా అర్థమైందా? ఇప్పుడు వచ్చి ఎప్పుడు మొత్తం అంతా నీకు అర్థమైనాయి కదా? మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్స్ అర్థమవుతున్నాయి కదా? అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఎవరికి మెజర్మెంట్ తీసుకోలేదు. నేను కూడా ఇప్పుడు మెజర్మెంట్ తో కుట్టలేదు కూడా. ఫస్ట్ టైం మెజర్మెంట్ తీసుకుని కుడితే సైజ్ చేస్తే ఇంత చిన్నగా అనిపిస్తుంది, సెట్ అవుతుందా అని చెప్పి అనిపించింది. తీరా అన్ని ఫిట్టింగ్ అన్ని కుట్టాక మెజర్మెంట్ తోనే బాడీ లూజ్ కూడా అన్ని కుట్లేసుకున్నా. కట్టుకుంటే కరెక్ట్ గా సరిపోయింది. ఎక్కడ ఎంత కూడా తర్వాత నేను వచ్చి కూడా వేయలేదు ఎక్కడ. ఈ బ్లౌజ్ నువ్వే కుట్టినావు కదా ఇప్పుడు? అదే అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ తన ఒక్కది కుట్టుకుంది, తను హై నెక్ తన కుట్టుకుంది. తను ఈ ఒక సెలబ్రిటీ అంటే మోడలింగ్ అనమాట ఈ అమ్మాయి బ్లౌజ్ చూసారు ఎంత బాగా కుట్టినారు. అంటే మనకు వచ్చిన దాన్ని మనకు బేసిక్ అంటూ తెలిసింది అనుకో, బేసిక్ నుంచి మనం మొత్తం ఎన్నో క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయాలంటే మనకి కొంచెం ఓపిక శ్రద్ధ ఉండాలి. ఆ రెండు మనకు ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఏదైనా సరే చేయగలుగుతాం. మనకు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అసలు షోల్డర్ అంటే ఏంటి, అసలు మనకి వైడ్ అంటే ఏంటి, డీప్ అంటే ఏంటి, అసలు కొన్ని బేసిక్ పాయింట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? అలా మొత్తం మీకు అన్ని బేసిక్స్ తెలిసిపోయినాయి. ఇంకా సో మీరు రేపొద్దున వెళ్ళిన ఒక 3 months మీరు మీ మీద ప్రయోగించుకుంటే మొత్తం మీరు ఒక డిజైనర్ లా తయారవుతారు. అర్థమైందా? మళ్ళీ మనం 3 months తర్వాత కలుద్దాం. ఓకేనా? కలుద్దామా? ఓకే.